టీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, తిరిగిన ప్లేసులు, గడిచిన క్షణాలు, ఇలా ప్రతిదీ ఒక జ్ఞాపకమే. అలాంటి జ్ఞాపకాల డైరీలో ముందుండేది మన చట్పట్. ఈరోజు చట్పట్లో మనందరికీ చక్కటి రుచికరమైన రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన కౌసల్య గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ్ గారు. వెల్కమ్ టు చట్పట్ అండి. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో. వెల్కమ్ అని చెప్పగానే ఫస్ట్ వెల్కమ్ కి ఆన్సర్ ఇవ్వట్లే. లుకింగ్ సో 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 క్యూట్ అనమాట. ఎర్ర చీరలో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ నెక్లెస్ కన్నానా? మీ నెక్లెస్ చక్కగా వాణిశ్రీ గారు పెట్టినట్టు దగ 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 మెరుస్తోంది. ఏదో ఒక క్లోజ్ వేసుకోండి. కౌసల్య గారు నెక్లెస్ వద్దండి. చాలా బాగుంది మీ నెక్లెస్. పెరల్స్ కాంబినేషన్, కెంపులు సూపర్ అదిరిపోయింది. ఎవరిచ్చారు గిఫ్ట్? అంకుల్ ఇచ్చారా? నేనే కొనుక్కుంటా. ఎవ్వరు కొనుక్కోరు. ఓకే, సో మన కబుర్లు అయిపోయినాయి. సో సరదాగా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు మన చట్పట్. ఏం పచ్చడి చేస్తున్నాం? మొక్కజొన్న పచ్చడి. మొక్కజొన్న పచ్చడి. మన కబుర్లోనే చాలా అందంగా ఉంది పచ్చడి కూడా. మొక్కజొన్నలతో ఏమి చేసినా ఎమ్మి పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్నాం అనుకుంటా కదా. ఎందుకంటే విరివిగా దొరుకుతున్నాయి కాబట్టి అన్ని రకాలుగా వడలు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అవును. సో అయితే ఈ రోజు పచ్చడి చేయబోతున్నాం. మొక్కజొన్న గింజలన్నీ మీరు వలిచేసారు, రెడీగా ఉంటుంటాయి. అయితే అది కాకుండా ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. మొక్కజొన్న పచ్చడికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బెల్లం, చింతపండు, తాలింపు గింజలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కొత్తిమీర, నూనె. సో కౌసల్య గారు, మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. మొక్కజొన్న గింజలు చక్కగా ఒలిచి పెట్టేశారు. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఏం చేయాలో చెప్పండి. ముందు ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టేసుకుందాం. ఓకే. ఈ పచ్చడి ఎందులో బాగుంటుంది? చపాతీయా, అన్నమా, లేకపోతే ఏంటంటే టిఫిన్స్ కి ఎక్కువ బాగుంటుంది అనిపిస్తుంది నాకు అన్నం కన్నా. కొంచెం చింతపండుని కొంచెం జ్యూసీగా చేసుకొని ఎక్కువ గట్టిగా కాకుండా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ముందుగా ఆయిల్ వేస్తున్నామా? పచ్చి మొక్కజొన్న గింజలు పచ్చివే, మనం ఏం చేయక్కర్లేదు. కొంచెం లైట్ గా వేయించిన తర్వాతనే పెంచుతాం. అప్పుడు ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఈవెన్ మైక్రోవేవ్ లో ఉన్నవాళ్ళు మైక్రోవేవ్ లో ఒక్కసారి పెట్టుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంది. చాలు. తాలింపు వేసిన తర్వాత మనం గింజలు వేయించుతామా? తాలింపులోనే కొంచెం మగ్గించేసి రుబ్బుకోవచ్చు అంతే. దీనికి ఎక్కువ ప్రొసీజర్ ఏం చేయక, శనగపప్పును కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎర్రమిరపకాయలు కలిపి వేస్తున్నాను. సో కొంచెం తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు కొంచెం వేగుతున్నప్పుడు ఇవి వేసుకున్నాం. ఇవి వేగుతున్నప్పుడు మొక్కజొన్నలు, పచ్చిమిర్చి కొంచెం వేద్దాం. మొక్కజొన్నలో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఈ కొంచెం ఆయిల్ తోటి కూడా అది మగ్గిపోతుంది. మగ్గిపోయి కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని, నేను ఇక్కడ ఏంటంటే చింతపండు ఇలాగ గట్టిగా వేయకుండా కొంచెం పల్చగా చేసి వేస్తాను. చేస్తే ఏమవుతుందంటే అది తింటున్నప్పుడు దోశకి వాటికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మనకి కొంచెం పచ్చిమిర్చి వేస్తాను. పచ్చిమిర్చి కొంచెం పేలుతున్నప్పుడు మొక్కజొన్న ఇవి హైలో పెట్టి వేయించినా కూడా అందులో కొంచెం వాటర్ అంతా పోయి కొంచెం వేగితే టేస్ట్ వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కడ. ఇప్పుడు కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేస్తున్నాను ప్రవీణ్ గారు. ఏం వేస్తున్నారు? ఉప్పు, పసుపు. అలాగే. అది నాకు ఆ బౌల్లోని చింతపండు జ్యూస్ చేస్తాను. కొంచెం ఉప్పు, చింతపండు ఏం చేస్తానంటే జ్యూసీగా చేసి పసుపు వేస్తారు. ఇది దంచిన తర్వాత అందులో చింతపండు జ్యూస్లో వేద్దాం. అలాగే. కొత్తిమీర నేను ఇందులో వేస్తాను కొంచెం కొంచెం పైన గార్నిషింగ్ కొంచెం. ఈ దోశల్లో, ఉప్మాలో అలా బాగుంటుందా? ఇది వేగే లోపల ఒకసారి బౌల్ ఇస్తారా? కొంచెం వాటర్ నాకు. అలాగే. వాటర్ కూడా ఇమ్మంటారా? కొంచెం వాటర్ ఇవ్వండి.
కొంచెం ఒక్క పిసరంత బెల్లం వేస్తున్నాను. ఎక్కువ తీయగా చేస్తే మళ్ళీ బాగుండదు. వేసేసాను. ఆ దంచింది ఇందులో వేస్తున్నాం. ఓహో, చింతపండు బెల్లము గిన్నెలో వేసి కొద్దిగా బాగా జ్యూసీగా పిండేసి తొక్క తీసేస్తున్నాం కదా. ప్రవీణ గారు ఇంకొక పిసరు వాటర్ కూడా కొంచెం వేద్దాం, ఎక్కువ వద్దు. ఒక్క పిసరు వేయండి చాలు. ఇప్పుడు ఇవి వేగిపోగానే ఇంకా ఆపేసేసుకొని దంచేసి ఒక్కసారి ఇందులో కలిపేస్తాం అంతే. అంటే ఇది సెమీ లిక్విడ్గా ఉండాలి అని ఈ పచ్చడి, మామూలుగా గట్టిగా కాకుండా కొంచెం. ఇప్పుడు చిన్న రొట్టెలో ఇది ఒక్కసారి వేగినట్టే కదా, కట్టేస్తున్నాను. కట్టేసేయండి. సో మనం కొంచెం కొంచెంగా రోట్లో దంచేసుకోవచ్చు. అలాగే దంచేసి దాన్ని వెంటనే మనం దానిలో వేయాలి. దాంట్లో వేసి పైన కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకున్నాం. మీకు కావాలంటే కొంచెం పైన కొన్ని గింజలు ఉంచండి పైన, జస్ట్ కొంచెం గార్నిష్ కోసం, అలా పప్పు తగలటానికి. మీరు చూడండి చట్నీ ఎలా ఉంటుందో, మీకు నచ్చుతుందో లేదో. ఎందుకు నచ్చదు, మొక్కజొన్న చాలా చాలా ఇష్టం. అసలు వేగిన తర్వాత ఎంత బాగున్నాయో, ఇలా తినేసినా బాగా, అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. యూజువల్గా స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి మొక్కజొన్నలు కొంచెం ఇలాగా చేసి ఉప్పు కొంచెం వాళ్ళకి బటర్ అలా వేసి ఇచ్చినా కూడా చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు తినడానికి. నలిగిపోతున్నాయి కదా, నలిగిపోతుంది. మనకి మరీ ఎక్కువ మెత్తగా ముద్దలో నలగక్కర్లేదు ఇది, అంటే తగులుతుంటేనే బాగుంటుంది టేస్ట్. కొంచెం నలిగి నలగనట్టు. ఇది యాక్చువల్గా ఏ ఇడ్లీ, ఏ దోశ, ఊతప్పం వాటికి సర్వింగ్ బాగుంటుంది. రోజు చేసిన చట్నీ కానీ డిఫరెంట్ చట్నీ ఇది మనకి. కొబ్బరి పల్లి అది చేస్తాం కాబట్టి డిఫరెంట్ గా మీరు దంచుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మొక్కజొన్న వాసన చాలా బాగా వస్తుంది. ఇది వేసిస్తారు ఇందులో, చాలా పచ్చగా దంచండి అంతే, అంతే ఫుల్గా ఏం దంచక్కర్లే. ఈ మాత్రం నలిగితే చాలు. మొత్తం వేసినా వేసుకోవచ్చు, కొంచెం ఉంచినా ఉంచవచ్చు, మీ ఇష్టం. వేగటం వల్ల మనకి కొంచెం తొందరగానే నలిగి. పచ్చగా నలిగిపోయి కదా ప్రవీణ్ గారు, తీసేయచ్చు. ఇంకా తీసేద్దామా? తీసేసి పైన కావాలంటే వాటర్ కొంచెం వేసుకున్నాం, మరి థిక్గా అనిపిస్తే వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ వేయండి, ఎక్కువ వద్దు, మరీ థిక్ అయింది కదా అందుకు. ఇది అంటే మనం సర్వ్ చేసినప్పుడు బాగుంటుంది, లిక్విడ్గా ఉండాలి సర్వ్ చేసినప్పుడు. కొత్తిమీర పైన అంతా వేసేస్తున్నాం. సో మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? వేసేసుకుందాం. ఈవెన్ రైస్లో తిన్నా కూడా బాగానే ఉంటుంది. నాకు అనిపించింది ఏంటంటే టిఫిన్స్ కూడా బాగా అనిపిస్తుంది అని. నాకు తెలిసి ఉప్మాలో, కిచిడీలో ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్ అవుతుంది కదా. ఓకే ప్రవీణ్ గారు, స్వీట్ గా స్వీట్ కార్న్ పచ్చడి రెడీ. తినండి. కొంచెం కార్న్ తగులుతూ ఉంటుంది మీకు తింటుంటే. అవును, మనం కచ్చపచ్చగా నూరాం కాబట్టి కార్న్ తగులుతుంది కదా. మీరు అన్నట్టు దోశ, ఇడ్లీ, ఉప్మా, కిచిడి ది బెస్ట్ కాంబినేషన్. పచ్చడి తింటుంటే అలా తినబుద్ధి అవుతుంది. డైట్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో ఎక్కువ స్పైసెస్, ఎక్కువ ఆయిల్ ఏం లేదు. కార్న్ ఒక బౌల్ తిన్నట్టు పక్క నుంచి తినొచ్చు. కార్న్ లో చాలా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ది బెస్ట్ ప్రోటీన్ డైట్ ఈజ్ ఈక్వల్ టు కార్న్ డైట్. చాలా బాగుంటుంది.
చూసారు కదా మొక్కజొన్న పచ్చడి టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసేస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. మొక్కజొన్న పచ్చడికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, బెల్లం, చింతపండు, తాలింపు గింజలు, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కొత్తిమీర, నూనె. మొక్కజొన్న పచ్చడి తయారు చేసుకోవటానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. దానిలో తాలింపు గింజలు వేసుకొని తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండు కొద్దిగా వేసుకొని కొంచెం బెల్లం వేసి వాటర్ వేసి చింతపండుని జ్యూస్ లాగా తయారు చేసి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లో మనం వేయించి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను వేసి దంచుకొని మనం రెడీ చేసుకున్న చింతపండు రసంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరతో కొద్దిగా గార్నిష్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీ వెరైటీ మొక్కజొన్న పచ్చడి రెడీ. సో చాలా బాగుంది. ఇంత టేస్టీ పచ్చడి మా అందరికి చేసి చూపించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చట్పట్ ప్రేక్షకులందరి తరపున, నా తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ్ గారు, థ్యాంక్ యూ. చూసారుగా ఈరోజు మేము తయారు చేసిన ఈ మొక్కజొన్న పచ్చడి. మీరు ప్రాసెస్ మిస్ అయ్యారా? అయితే ఏం మాత్రం ఫీల్ అవద్దు. మీరేం చేయాలంటే www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi లోకి వెళ్ళి చూసేసేయండి.